జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్ర గవర్నమెంట్ కాకిలెక్కలు చెప్పింది అసెంబ్లీ సాక్షిగా, అన్ని తప్పులు చెప్తోంది, అప్పులు చేస్తోంది, నాకన్నా ఎక్కువ అప్పులు చేసింది ఈ గవర్నమెంట్ 20 నెలల పరిపాలన అని చెప్పి మాట్లాడుతుంది. దాన్ని ఎలా చూడొచ్చన్నా? రాష్ట్రం విడిపోయినప్పుడు 16,500 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్లో ఉన్నప్పుడు 2009, 2014లో మరి చంద్రబాబు నాయుడు గారు ఒక బస్సులో కూర్చొని పరిపాలన చేశారు. ఆ రోజున నిధులు లేవు, రాష్ట్రం అప్పుల పాలైపోయింది. ఎవరికి సరైన అర్థం కాని పరిస్థితుల్లో మరి ఆయన కేవలం బస్సులో ఉండి పరిపాలన సాగించి ఆదాయాన్ని ఆ రోజున పెంచడం జరిగింది. తర్వాత 14, 19లో మీకు ఒక అవకాశం ప్రజలు ఇచ్చారు. మరి ఆ రోజున తెలుగుదేశం పార్టీకి బీసీలో ఎప్పుడు కూడా అండగా ఉండి పార్టీకి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా తోడు ఉన్నారు. మరి మీరు అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్పారు? బీసీలు అంటే బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు, బ్యాక్ బోన్ అని చెప్పేసి మీరు బీసీలందరినీ ఒక రకంగా మాయమరిపించేసి అధికారంలోకి వచ్చి గద్దెనెక్కారు. కార్పొరేషన్లకు వచ్చే నిధులన్నీ కూడా మీ నవరత్నాలకు ఉపయోగించడం జరిగింది. మరి ఈ రోజున మీరు ప్రెస్ మీట్లో ఆర్థికంగా మీరు చాలా నిన్న మాట్లాడటం జరిగింది. ఒక వ్యవస్థ, ఒక ప్రభుత్వం నడవడానికి ఎంత వరకు ఆర్థికంగా ఉంటుంది అనేది మీకు కూడా తెలిసే విషయమే. మరి ఈ రోజున ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరికి కూడా ఎక్కడా కూడా పెన్షన్లు ఆగల, ఎవరికి కూడా జీతాలు ఆగల. మరి కార్పొరేషన్ చైర్మన్లుగా మేము బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మాకు విధులు ఉన్నాయి, మాకు నిధులు ఉన్నాయి. మేము ప్రశాంతంగా మా కార్పొరేషన్కి సంబంధించి మాకు సామాజిక వర్గానికి సంబంధించి వెళ్ళి అలా సమస్యలు తీసుకుంటానికి మాకు ఈ రోజు వరకు కూడా ఎటువంటి లోటు లేకుండా జరుగుతుంది. మరి మీరు 5 సంవత్సరాల్లో మీ కార్పొరేషన్ చైర్మన్లకి కనీసం విధులు ఇచ్చారా, నిధులు ఇచ్చారా? ఏమీ లేవు కదా. మీరు వచ్చిన నిధులన్నీ కూడా మీ నవరత్నాలకి తరలించి ఆ నవరత్నాలకు సంబంధించిన దాంట్లోకి మీరు పంపించారు. మరి ఈరోజు మీరు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇంత ఉంది, అది ఉంది, ఇది ఉంది అని. ఒక ప్రభుత్వానికి సంబంధించి, ఒక వ్యవస్థకు సంబంధించి లోటుపాట్లు ఎక్కడైనా ఈ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత జరిగిందా? కానీ ఇక్కడ ఆయన అంటున్నాడు, నేను తెచ్చిన 3 లక్షల చిల్లర కోట్ల అప్పే, మీరు తెచ్చిన 3 లక్షల చిల్లర కోట్లు అని చెప్తున్నాడు. కానీ ఈ గవర్నమెంట్ కార్పొరేషన్ కానీ వేటిని కానీ కనీసం తనఖా పెట్టిన పరిస్థితి. తనఖా పెట్టకుండా ఎలా డబ్బులు వస్తున్నాయి అంటారు? రెవెన్యూ ఎలా వస్తుందంటారు రాష్ట్రానికి? రెవెన్యూ ఎలా వస్తుంది అంటానికి ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ ఏ రోజు కూడా పరిపాలనలో లోటు లేకుండా అమరావతి రాజధానిగా చూపించి పెట్టుబడులను తీసుకొని వస్తున్నారు. ఇవాళ మనకి వైజాగ్లో గూగుల్ వచ్చింది. మరి రాజధానిలో చాలా పరిశ్రమలు వచ్చినాయి. ఆర్థికంగా రేపొద్దున అందరికీ కూడా అవకాశాలు ఉంటాయి. మరి పరిశ్రమలు వస్తేనే, పెట్టుబడులు వస్తేనే కదా రెవెన్యూ కూడా పెరిగేది. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఇవాళ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఒక క్షణం నిద్రపోకుండా మరి వెళ్ళి పరిశ్రమలు తీసుకొస్తాం, మరి వాటికి సంబంధించినవన్నీ కూడా చూస్తున్నారు. అలాగే అది కాకుండా ఈ రాష్ట్రానికి సంబంధించిన అన్ని విభాగాలను కూడా ఏకమొత్తం చేసి ప్రతిరోజు నిత్యం 24 మేము చూస్తూ ఉన్నాం. 24 గంటల్లో 20 గంటలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు నిరంతరం తిరుగుతూనే ఉన్నారు. ఏది? పెట్టుబడులు తీసుకురావడానికి, పరిశ్రమలు తీసుకురావడానికి. తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. దానికి కృషి చేస్తే రాబోయే రోజుల్లో అమరావతిని ఒక బృహత్తరమైన రాజధానిగా చూపించాలన్న ప్రయత్నంతో వాళ్ళు ఇవాళ ఎంతో కష్టపడుతూ ఉన్నారు. సీఎం గారు కానివ్వండి, మరి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, నారా లోకేష్ బాబు గారు. కానీ ఆయన అంటా ఉన్నాడు, అసెంబ్లీలో మాట్లాడడానికి రాకుండా బయట ఉన్న మాట్లాడడానికి మీరు సమాధానం చెప్పాలా, మీరు ఎందుకు సమాధానం చెప్పరు?
నేను కాగ్ రిపోర్టర్ చూపిస్తున్నా, అదే కాగ్ రిపోర్ట్ కూడా అదే మాట చెప్పింది కదా, మీరు ఎందుకు దాని గురించి మాట్లాడరు అని చెప్పి మాట్లాడుతాను. నిజంగానే ఆయన బయట మాట్లాడిన దానికి అసెంబ్లీలో మాట్లాడాలంటారు అసలు? మీరు అసెంబ్లీకి రండి, ఎవరు వద్దన్నారు? ఎవరు వద్దనలేదు కదా. మీరు ఇక్కడ ప్రెస్ మీట్లో అడగాల్సినవన్నీ కూడా అసెంబ్లీలో స్పీకర్ గారిని అడగండి. దానికి సమాధానం ఉండటానికి ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా రెడీగా ఉన్నారు కదా. మీరు అసెంబ్లీకి రాకుండా మీరు తాడేపల్లి హౌస్లో ఉండి నలుగురు ప్రెస్లో నలుగురిని కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్ పెడితే అది ఎవరికి ఉంటుంది? మీరు నిజంగా మీరు అడగాలి అనుకుంటే ఒక వేదిక ఉంది కదా అసెంబ్లీకి వచ్చి అడగొచ్చు కదా. మీరందరూ కూడా మీరు రావచ్చు, మీ ఎమ్మెల్యేలు రావచ్చు, అడగొచ్చు. దానికి సమాధానం చెప్పడానికి అక్కడ అందరూ కూడా మంత్రులు ఉండే ఎమ్మెల్యేలు ఉండే అందరూ ఉన్నారు. మీరు అసెంబ్లీకి రాకుండా ఎక్కడో తాడేపల్లి హౌస్లో కూర్చొని ఈ కాకి లెక్కలని అయ్యని ఇయ్యని అంటే దానికి ఎవరు మాత్రం సమాధానం చెప్తారు? అంటే ఇక్కడ మనం బొత్స గారు ఎమ్మెల్సీలో మాట్లాడారు, ఏదో బడ్జెట్ ఆడిట్ రిపోర్ట్ ఇది కాగ్ నివేదిక ఇచ్చిందని చెప్పారు. దానికి బయ్యాలు కేశవ్ గారు అడిగితే ఏదో పేపర్ చూపించారు, అది కాగ్ రిపోర్ట్ కూడా కాదు. మళ్ళీ అయ్యే లెక్కలు తీసుకొచ్చి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రజెంటేషన్ ఇస్తాను ఎలా చూడొచ్చు అంటారు. నిజంగానే బొత్స గారు అన్న అడిగిన దానికి సమాధానం చెప్పకుండా నేను వాకౌట్ చేసి వెళ్ళిపోతానని చెప్పిన పరిస్థితి. మరి ఈయన ఏం చేయాలంటారు? ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు అదే లెక్కలు మళ్ళీ చూపించిన పరిస్థితి. ఇక్కడ మీరు చూపితే ఎంతమంది ఎన్నిసార్లు సమాధానం చెప్తారు? ఇప్పుడు కాగ్ రిపోర్ట్ అన్నారు, దానికి సంబంధించిన సమాధానం అన్నారు, దానికి సంబంధించిందంతా కూడా మీకు లోకేష్ బాబు గారు వివరించి చెప్పారు. మీకు ఇంకేం కావాలి? మీకు వచ్చి అడగండి అన్నీ. ఇప్పుడు మనకు ఒక సమస్యకి ప్రాబ్లం కావాలనుకుంటే మీరు వచ్చి అడగాలి కదా. మీరు ఎక్కడ కూర్చొని చెప్పేసి ఇవన్నీ తప్పుడు లెక్కలు, ఇవన్నీ కాగ్ రిపోర్ట్ ఇచ్చినాయని దానికి ఆధారం ఏంటి అని అడిగితే మీరు వచ్చి అడగండి. మీరు బొత్స గారు అడిగినట్టుగానే మీరు ప్రతిపక్ష నేత కదా, ఒక పార్టీకి అధ్యక్షులు కదా, వచ్చి అడగండి. మీరు వచ్చి అడిగే ప్రతి దానికి సమాధానం చెప్పడానికి మంత్రులు ఉన్నారు, లోకేష్ బాబు గారు ఉన్నారు, సీఎం గారు ఉన్నారు, అందరూ ఉన్నారు కదా. అంటే అక్కడ ఆయన చెప్తా ఉన్నాడు, భజన చేసుకోవడం తప్పితే అక్కడ ఏం జరగలేదు, డ్యాన్సులు వేశారు అవసరం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడుగా. భజన అనేది అందరికీ తెలుసు. మీ యొక్క ఎమ్మెల్యేలు లేకపోతే మీ మహిళా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మిమ్మల్ని పొగుడుతా అసలు పేజీలు స్క్రిప్టులు రాసుకొని మిమ్మల్ని పొగుడుతూ ఉన్నాయన్నీ కూడా మేము చూసాం, మాకు ఇంకా గుర్తే ఉన్నాయి. ఇక్కడ భజన చేసేవాళ్ళు ఎవరు? ఇక్కడ మా ఎమ్మెల్యేలు కానివ్వండి, మా మహిళా మంత్రులు కానివ్వండి, మా ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఎవరైనా సరే ఒక పద్ధతిగా, ఒక క్రమశిక్షణగా ప్రభుత్వానికి ఏ విధంగా ప్రజలకి అవసరాలు తీర్చాలన్న దాని మీద 24 గంటలు ఉంటారు. కానీ ఆ భజన చేసే బృందం మీ పార్టీలోనే ఉన్నారు. మేమంతా మర్చిపోలేదు. పేజీలు తీసుకొచ్చి మిమ్మల్ని పొగుడుతా, బట్రాజు పొగుడుతా అవన్నీ మాకు గుర్తు ఉన్నాయి. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ ఇంకో మాట మాట్లాడుతున్నది, అటు చంద్రబాబు నాయుడు ఆయన కొడుకుని లోకేష్ని జాకీ పెట్టి ఎత్తుకుంటున్నాడు, ఆయన కొడుకన్నా చంద్రబాబు నాయుడు జాకీ ఎత్తుతున్నాడు, మరి వీళ్ళిద్దరిని పవన్ కళ్యాణ్ జాకీ ఎత్తుతున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగానే వీళ్ళు జాకీ ఎత్తాల్సిన పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు, లేకపోతే ఎవరికి వాళ్ళు రాష్ట్రానికి బాగు కోసం ట్రై చేస్తూ ఉన్నారంటారు? చంద్రబాబు నాయుడు గారి శక్తి ఏంటో ప్రజలందరికీ తెలుసు. ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలు కాదు, ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆయన యొక్క శక్తి ఏంటో తెలుసు. ఆయన ఎంత అడ్మినిస్ట్రేటరో కూడా తెలుసు. లోకేష్ బాబు గారిని జాకీ ఎత్తి లేపాల్సిన అవసరం లేదు. ఇవాళ ప్రభుత్వాన్ని లేకపోతే ప్రజల్ని సమన్వయం చేసుకుంటా ఎక్కడా కూడా ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఆయన ఒక ర్యాకెట్ లాగా దూసుకెళ్ళిపోతున్నారు. మీరు అడిగిన ప్రతి ఒక్క ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నారు. చాలా మీరేదో అనుకున్నారు ఆ రోజున, దానికి 1000 రెట్లు కాదు 2000 రెట్ల శక్తితో ఆయన ఇవాళ ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు, ప్రజల మన్ననలు పొందుతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఉన్న శాఖకు సంబంధించి మిగతా విషయాలకు సంబంధించి ఒక ముగ్గురు కలిసి ఒక తాటి మీద నిలబడి కేవలం రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం కోసం, రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడతారు. ఇక్కడ ఎవరిని జాకీలు ఎత్తి లేపాల్సిన అవసరం లేదు. ముందు మీ ఎమ్మెల్యేలను లేకపోతే మీరు జాకీలు ఎత్తుకుంటారో లేకపోతే
ల్యాడర్లు పట్టుకొని పైకి లేపుకొస్తారు. అది మీరు ఆలోచించుకోవాల్సిన విషయం. మరి అదేవిధంగా ఉప ప్రధానిగా పదవిగా వెళ్ళబోతున్నాడు. ఈ రాష్ట్ర ప్రజలే అసలు ఇబ్బంది పడుతున్నప్పుడు ఇంక దేశంలోకి వెళ్ళి ఈయన ఏం చేస్తాడు? చంద్రబాబు నాయుడు ఉప ఉప ప్రధాని అవసరం లేదన్నట్టు మాట్లాడుతున్నాను. ఎలా చూడొచ్చంటారు? ఉప ప్రధాని అని అవ్వటానికి అవకాశం ఉన్న వ్యక్తి అని మీడియాలో వచ్చింది, కానీ ఎవరు ఎక్కడ కూడా అంటే సోషల్ మీడియా, టీడీపీ సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారని టీడీపీ సోషల్ మీడియాలో వచ్చింది అన్నారు. ఇప్పుడు ఉప ప్రధాని అవ్వటము అవ్వకపోవటం అనేది తర్వాత సంగతి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీరు 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయిన రాజధాని ప్రాంతాన్ని మళ్ళా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. దేశ ప్రజలకి ఆయన స్ట్రెంగ్త్ ఏంటో తెలుసు. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన స్ట్రెంగ్త్ ఏంటో తెలుసు. ఒకప్పుడు ఢిల్లీలో ఆయన చక్రం తిప్పిన విధానం కూడా అందరికీ తెలుసు. ఒకవేళ మీకు తెలియకపోతే మళ్ళా వెనక్కి వెళ్ళి వీడియోలో అవన్నీ ఉంటాయి, వెనకాల రిపోర్ట్స్ ఉంటాయి, అవన్నీ కూడా చూసుకోవాలి. అంటే ఈయనతో పాటు ఉన్న గతంలో ఎవరైతే మన పక్క రాష్ట్ర సీఎం గారు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ కూడా నేను దేశంలో చక్రం తిప్పుతాన్న నాయకుడు, ఈయన కూడా ఆయన వత్తాసు పలికిన నాయకుడు. మరి వీళ్ళు ఎందుకే ప్రధానమంత్రి అభ్యర్థులుగా ఉప ప్రధాని అభ్యర్థులుగా ఎందుకు వెళ్ళలేకపోయారంటారు? మరి చంద్రబాబు నాయుడు గారికి ఎలా అవకాశం ఉందంటారు? ఇక్కడ ఆ మాటలు అనే వాళ్ళకి దీనికి సమాధానం ఏం చెప్తారు? అంటే ఇప్పుడు కేసీఆర్ గారు టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చారు. అంటే తెలంగాణ నుంచి ఇంకా నేను పైకి వెళ్ళి నా పార్టీని పెంచుకొని నేను ఏదో ఇంకా ముందుకు వెళ్ళాలన్న ఉద్దేశంతో పెట్టారు. మరి ఇక్కడ పార్టీ పరంగా ఇక్కడ లేదే. తెలుగుదేశం పార్టీనే ఉప ప్రధాని అవుతారని ఎవరో అన్నారు, కానీ సీఎం గారు ఏం అనలేదే. వాళ్ళు మరి అంత బీఆర్ఎస్ పార్టీ అంత ఇదిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ పెట్టి మరి అంత ప్రధానమంత్రి దాకా అని అన్నప్పుడు మరి పార్టీ ఎందుకుని పోయింది? మరి ఎందుకుని వాళ్ళ సొంత తెలంగాణని ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేసుకోలేకపోయారు? ఇక్కడే ఇన్ఫ్లుయెన్స్ చేసుకోలేదు. ఇంట్లో గెలవనేలు వీధిలో ఏం గెలుస్తారు? రచ్చకెక్కలేనమ్మా ఏదో అంటే సామెత ఒకటి ఉన్నారు కదా. మరి అలాగే దాని ప్రకారం వాళ్ళేదో అన్నారు వీళ్ళేదో అన్నారు ఈయన చెప్పుకుంటే అవ్వదు. ఆయన యొక్క ఒక వ్యక్తి యొక్క స్టఫ్ అనేది జనాలకు తెలుసు. సీఎం గారు అంటే ఏంటో ప్రజలకు తెలుసు. ఆయన యొక్క స్టఫ్ ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు. దీనికి ఎవరు కూడా కౌంటర్లు ఇవ్వాల్సినంత అవసరం కూడా ఏం లేదు.